ఈయన చెప్తాడండి మాలల గురించి. ఇప్పుడు దేవుడు గురించి మాట్లాడాలన్నా, దేవుడి గురించి యేసుప్రభు గురించి మాట్లాడినా ఇప్పుడు అనేకులు ఏమంటారు, మాలామాదిగ దేవుడు అంటారు. ఈ రెండు కులాలను కంపల్సరీ కలుపుతారు. కానీ ఈ రెండు కులాలను కలిపేటప్పుడు మరి అంత పౌరుషం, అంత విధానం ఉన్నప్పుడు, అంత కుల ఫీలింగ్ ఉన్నప్పుడు మరి మాల వ్యక్తి పోరాడుతూనే కదా మీరు చదువుకునేది. ప్రతి ఒక్కళ్ళు చదువుకొని బడికి వెళ్ళి వివేచన కలిగి ఇప్పుడు క్వశ్చన్ వేస్తున్నారు అని అంటే అది ఎవరు పెట్టిన భిక్ష అయి ఉండిద్ది? ఆ వ్యక్తి పెట్టిందే కదా. మన మాల వ్యక్తి కదా పోరాడింది. అందరికంటే ఎక్కువ పోరాడిన వ్యక్తి ఎవరండి? అంబేద్కరే కదా. మరి ఆయనే కదా మాల వ్యక్తి. మరి అలాంటప్పుడు అంత ఫీలింగ్ ఉండే వాళ్ళకి మరి ఇంకా చదువుకోకుండా ఉండాలి కదా. మరి వాళ్ళు పెట్టిన భిక్షతోనే కదా చదువుకుంది. వాస్తవమేగా ఇది.